హలో ఎవ్రీవన్, నేను మీ డాక్టర్ ప్రశోభ్. ప్రోస్టేట్ ఒక లక్షణాలు అంటే ప్రోస్టేట్ గ్రంథి ఎప్పుడైతే అది పెద్దదైపోతుందో దాన్ని మనం ఇంతకుముందు వీడియోలో చెప్పాను, బినైన్ ఉంటాయి. బినైన్ ప్రోస్టేటిక్ హైపర్ప్లేషియా అంటాం. అలాగే అందులో క్యాన్సర్ కణాలు ఉంటే అది ప్రోస్టేటిక్ క్యాన్సర్ అని చెప్తున్నాము. ఈ రెండు ఏంటంటే గ్రంథులు పెరిగిపోవడం వలన వచ్చే లక్షణాలే కనిపిస్తాయి. ఇప్పుడు ఇది కరెక్ట్గా మన మూత్ర సంచికి మూత్రనాళానికి మధ్యలో ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఎప్పుడైతే గ్రంథి పెరుగుతుందో పాస్ పోసుకోవడానికి వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అంటే ఫ్లో అన్నది చాలా స్లోగా ఉంటుంది, వాళ్ళకి ధార అన్నది చాలా మెల్లగా వస్తుంది. అలాగే అది అడ్డంగా ఉండడం వలన కంప్లీట్గా ఎవాక్యుయేట్ చేసే ఫీలింగ్ వాళ్ళకి ఉండదు. అంటే కొంత ఉండిపోయినట్టు ఆ ఫీలింగ్ ఉంటుంది. అలాగే ఉండిపోవడం వల్ల ఏమవుతుంది, ఫ్రీక్వెంట్గా అంటే మళ్ళీ మళ్ళీ వెళ్ళాల్సి వస్తుంది బాత్రూమ్కి. అలాగే కొంతమందికి ఇవన్నీ కాకుండా స్లోగా యూరిన్ వెళ్ళడం, ఫ్రీక్వెంట్గా వెళ్ళడం, అర్జెన్సీ అంటాం, అంటే ఆపుకోలేని గుణాలు, ఇవన్నీ చాలా చిన్న చిన్న సిమ్టమ్స్గానే మొదలవుతాయి. కానీ అది బినైనా మాలిగ్నెంటా అన్న విషయం మనకి తెలీదు. అంటే క్యాన్సర్ కానీ ప్రోస్టేట్ ఒక గ్రోత్ అన్నది మనకు తెలీదు. అది ఎలా తెలుస్తుంది? అది మనకి ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు మనం డాక్టర్ని సంప్రదించినప్పుడు కొన్ని టెస్టులు ఉంటాయి. కానీ రొటీన్గా మనకి క్యాన్సర్ ఏదైతే బాగా చిన్నగా ఉన్న స్టేజ్లో ఇలాంటి సిమ్టమ్స్ లేకపోవచ్చు. సో లేకపోవడం వలన ఏమవుతుందంటే మనం చాలా మట్టుగా ఈ ప్రోస్టేటిక్ క్యాన్సర్ని మిస్ చేసేస్తాం. అంటే ఇప్పుడు బినైన్ అనుకోండి, అది బాగా పెరిగి సిమ్టమ్స్ ఇస్తుంది. బినైన్ అనుకుంటే పర్వాలేదు. కానీ క్యాన్సర్ మాత్రం చాలా చిన్న స్టేజ్లో, అంటే ఎర్లీ స్టేజ్లో ఉన్నప్పుడు అన్ని సిమ్టమ్స్ అవి ఏమీ ఇవ్వవు. సో పేషెంట్ బాగానే ఉంటారు, ఎటువంటి సిమ్టమ్స్ ఉండదు. కానీ బాగా ఎర్లీ స్టేజ్లో కనిపెట్టడమే మనకి చాలా ఇంపార్టెంట్. సో ఎలా కనిపెట్టాలి అంటే దానికే మనం స్క్రీనింగ్ మెథడ్స్ చెప్తున్నాం. ఇప్పుడు సీరం పిఎస్ఏ టెస్ట్. పిఎస్ఏ అంటే ఏంటి? ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ప్రోస్టేట్ గ్లాండ్ ఏదైతే ఉత్పత్తి చేస్తుందో ఒక ఎంజైమ్, ఒక ప్రోటీన్, ఇది ఆ ప్రోటీన్ మన బ్లడ్ సర్క్యులేషన్లోకి వెళ్తుంది. కాబట్టి ఈ ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్ అన్నది మన బ్లడ్ సర్క్యులేషన్లో, అంటే బ్లడ్ శాంపుల్లో తీసి మనం దాని వాల్యూస్ని చూస్తాం. అయితే ఇప్పుడు ఈ వాల్యూస్ ఎంతలో ఉంటే నార్మల్, ఏ వయసులో వాళ్ళు చేయించుకోవాలి, ఎవరెవరికి చేయించాలి, ఇవన్నీ చెప్తాను ఇప్పుడు. సో ఎవరికి చేయించాలి అంటే యూజువల్గా మన జనరల్ పాపులేషన్, అంటే ఎటువంటి రిస్క్ లేదు, అంటే రిస్క్ లేనంటే ఫ్యామిలీ హిస్టరీ లేదు, స్మోకింగ్ హ్యాబిట్ లేదు, వాళ్ళ హ్యాబిటస్ అంటే బిల్ట్ సన్నంగా ఉంటున్నారు, ఒబీస్గా లేరు. సో రిస్క్ ఫ్యాక్టర్ లేని వాళ్ళకి జనరల్ పాపులేషన్లో మనం 50 years ఏజ్ అప్పుడు ఫస్ట్ స్క్రీనింగ్ చేయిస్తాం. ఆ స్క్రీనింగ్ ఏంటంటే బ్లడ్ టెస్ట్ ఫర్ సీరం పిఎస్ఏ. ఈ సీరం ఏదైతే ప్రోటీన్ ఉందో అది బ్లడ్లో లెవెల్స్ చూస్తాం. చూసిన తర్వాత దాని లెవెల్స్ యూజువల్గా ఏంటంటే 4 లోపల ఉండాలి. 4 కన్నా తక్కువ ఉంటే అది నార్మల్ లిమిట్. కానీ స్క్రీనింగ్ ఇంటర్వెల్ అంటే 1 కన్నా తక్కువ వాల్యూ వచ్చిందనుకోండి, వాళ్ళకి చాలా తక్కువ రిస్క్. సో మనం వాళ్ళని 2 yearsకి ఒకసారి కానీ 4 yearsకి ఒకసారి కానీ చేసుకోవచ్చు. కానీ 1 to 4 మధ్యలో ఉందనుకోండి, అప్పుడు మనం కొంచెం కాషియస్గా ఉండాలి. ఏంటి? ఫ్రీక్వెన్సీ ఆఫ్ టెస్ట్ మనం సంవత్సరం కూడా చేయిస్తూ ఉంటాం. ఇది 50 years ఏజ్ వాళ్ళకి. కానీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అంటే వంశపారంపర్యంగా ఎవరికైనా ప్రోస్టేట్ క్యాన్సర్ ఉన్నా, లేకపోతే వాళ్ళకి ఏదైతే హ్యాబిట్స్, స్మోకింగ్ హ్యాబిట్స్ ఉన్నా, లేకపోతే వాళ్ళ లైఫ్ స్టైల్, ఒబీస్గా ఉన్నారు, లావుగా ఉన్నారు, ఎక్కువ ఫ్యాట్ డైట్ తీసుకుంటారు, ఎక్సర్సైజ్ చేయరు, ఇలాంటి వాళ్ళకి ఏంటంటే మనం 40 years నుంచి కూడా స్క్రీనింగ్ స్టార్ట్ చేసే పరిస్థితి ఉంటుంది. సో ఫ్యామిలీ హిస్టరీ, వంశంలో ఏ వయసు వారికి వస్తే మనం కొంచెం ఎర్లీగా స్క్రీన్ చేస్తామంటే 65 సంవత్సరాల లోపల ఎవరికైనా వస్తే వాళ్ళని మనం స్క్రీన్ చేస్తాం. 40 yearsకి స్క్రీన్ చేస్తాం. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ టెస్ట్ కొన్నిసార్లు ఫాల్స్ పాజిటివ్ రావచ్చు, అంటే ఎక్కువ చూపించవచ్చు. సో ఈ టెస్ట్ అనేది ఏంటంటే ఈ వాల్యూ ఉంటే ఖచ్చితంగా క్యాన్సరా అని చెప్పలేము మనం. చాలామంది నేను పేషెంట్స్ చూస్తుంటాను ఏంటంటే ప్రోస్టేట్ పిఎస్ఏ లెవెల్ వాళ్ళు చేయించుకుంటారు, వాల్యూస్ 10 కన్నా పైన చూపిస్తుంది, 4 కన్నా ఎక్కువ వస్తే అది క్యాన్సర్ రిస్క్ అనమాట. కానీ 10, 4, 20 ఇలా 4 పైన చేయించుకున్న పేషెంట్స్ వస్తూ ఉంటారు. వచ్చినప్పుడు వాళ్ళు చాలా భయపడిపోతుంటారు, ఏంటి ఇది క్యాన్సర్ కింద దారి తీస్తుందా? కానీ కాదు, అన్ని పిఎస్ఏలు క్యాన్సర్కి దారి తీయవు. అది మనం ఎలా చెప్తామంటే డాక్టరు దాన్ని హిస్టరీ టేకింగ్ అంటే అడుగుతారు, అంటే
ఏ టైంలో శాంపుల్ తీసుకున్నారు, వాళ్ళకి ప్రోస్టేట్ రిలేటెడ్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా, లేకపోతే ఏమైనా ఇంటర్వెన్షన్స్ జరిగాయా. అంటే కొంతమంది ఇంటర్వెన్షన్ అంటే ఏంటి, క్యాథెటరైజేషన్ అంటే యూరిన్ పైప్ వేయడం వలన కానీ, లేకపోతే ఆ ప్రోస్టేట్లో ఇన్ఫెక్షన్ ఉండడం వలన కానీ, ఇవన్నీ ఏంటంటే ప్రోస్టేట్ వాల్యూని పెంచేస్తాయి. కొన్నిసార్లు సింపుల్ యూరిన్ ఇన్ఫెక్షన్లో కూడా మనకి ఈ పిఎస్ఏ ఏదైతే ప్రోస్టేట్ ఎంజైమ్ ఉంటుందో పిఎస్ఏ లెవెల్స్ అవి పెరిగిపోతాయి. ఆ పెరిగిపోవడం వలన ఇన్ఫెక్షను క్యాన్సర్కి తేడా తెలియక చాలామంది ప్రజలు భయపడి భయాందోళనతో రిపోర్ట్ పట్టుకుంటూ వస్తారు. సో అటువంటి భయపడాల్సింది ఏమీ లేదు. స్క్రీనింగ్ చేసేటప్పుడు ఎటువంటి భయపడాల్సింది ఏమీ లేదు. ఎందుకంటే స్క్రీనింగ్ చేసేది టెస్ట్ మనకి ఉందా లేదా అని తెలుసుకోవడానికి. సో ఉందా లేదా అన్నది అది డాక్టర్ మాత్రమే మనం హిస్టరీ తీసుకొని ఉందా లేదా అని చెప్పగలుగుతారు. సో ఇప్పుడు మనకి ఫస్ట్ టైం స్క్రీన్ చేసుకున్నారు, వాళ్ళకి హిస్టరీ తెలియక లేకపోతే ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి, ఇవేమీ లేయడం వల్ల ఎక్కువ వచ్చింది కాబట్టి వీళ్ళని మనం ఒక 4 వారాలు యాంటీబయాటిక్తో ట్రీట్ చేసి మళ్ళీ రిపీట్ చేస్తాం. సో అక్కడితో భయం పోతుంది. కానీ కొంతమందికి అది పర్సిస్టెంట్గా ఉంటుంది, అంటే ఇంకా ఎక్కువగానే ఉంటుంది. అంటే యూరిన్లో ఇన్ఫెక్షన్ లేదు, అలాగే మనం యాంటీబయాటిక్స్ పెట్టాం, ట్రీట్మెంట్ అయిపోయింది, అయినా కానీ ఈ పిఎస్ఏ లెవెల్స్ ఎక్కువగానే చూపిస్తున్నాయి. సో అప్పుడు మనం కాషియస్గా ఉండాలి. అంటే పిఎస్ఏ లెవెల్ డాక్టర్ గారు యాంటీబయాటిక్ వాడితే తగ్గిపోతుందని ఇంటిలో ఉండిపోవడం కాదు, మళ్ళీ దాన్ని 4 వారాల తర్వాత రిపీట్ చేసి చూస్తాం. రిపీట్ చేసిన తర్వాత అప్పుడు మనకి తెలుస్తుంది ఏంటి లెవెల్స్ తగ్గాయా పెరిగాయా. పెరిగితే మాత్రం నెక్స్ట్ టెస్టులు ఉంటాయి, తగ్గితే మాత్రం మనం మళ్ళీ స్క్రీనింగ్ అంటే సంవత్సరానికి ఒకసారి స్క్రీనింగ్ చేయిస్తూ ఉంటాం. సో ఇది పద్ధతి. ఇప్పుడు మనకి కొంతమందికి 4 to 10 మధ్యలో వస్తుంది. యూజువల్గా 10 అబోవ్ వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా మనం నెక్స్ట్ టెస్టులు చేయిస్తాం. 10 అబోవ్ అంటే ఎటువంటి టెస్టులు చేస్తాం, డాక్టర్ గారు డిజిటల్ రెక్టల్ ఎగ్జామినేషన్ అనేది ఒక టెస్ట్ చేస్తారు. అంటే వేలు పెట్టి చూస్తారు ప్రోస్టేట్ మెత్తగా ఉందా గట్టిగా ఉందా. కానీ దాని సెన్సిటివిటీ చాలా చాలా తక్కువ, అంటే ఎర్లీ స్టేజ్లో ఆ గట్టితనం తగలకపోవచ్చు. సో నెక్స్ట్ టెస్ట్ ఏంటంటే ట్రాన్స్రెక్టల్ అల్ట్రాసౌండ్ అనేది ఒక టెస్ట్ ఉంటుంది. అంటే ఏంటి, అల్ట్రాసౌండ్లో చూస్తాం అనమాట ఆ గ్రంథి ఎలా ఉందో. కానీ దాని సెన్సిటివిటీ కూడా 50% ఉంటుంది. ఇంకా మాకు కరెక్ట్గా బాగా తెలియాలి అని అంటే బెస్ట్ టెస్ట్ ఎంఆర్ఐ. కానీ ఎంఆర్ఐ గురించి చెప్పేసరికి ఏంటంటే కాస్ట్, అంటే అంత కాస్ట్లీ టెస్ట్ మాకు రాసేస్తున్నారా అని అనిపిస్తుంటుంది. కానీ నిజంగా చెప్పాలంటే ప్రోస్టేట్ని మనం కరెక్ట్గా చూడాలి అంటే ఆ ప్రోస్టేట్ ఎంఆర్ఐ చేయించుకోవాలి. ఎంఆర్ఐలో కూడా ప్రోస్టేట్ ఒక ప్రోటోకాల్ ఉంటుంది. అంటే సింపుల్గా ఒక ఎంఆర్ఐ T1 T2 ఇమేజెస్తో సరిపోదు, అందులో చాలా మెథడ్స్ ఉంటాయి. దానికి ఒక పిరాడ్ స్కోర్ కూడా ఉంటుంది, కాంట్రాస్ట్ ఇస్తారు. సో ఇవన్నిటికీ భయపడకుండా ఎంఆర్ఐని మనం కరెక్ట్గా చేయగలిగితే అప్పుడు ఒక స్కోర్ వస్తుంది. యూజువల్గా 4-5 స్కోర్ వస్తేనే క్యాన్సర్ ఉన్నట్టు. సో దాన్ని మనం ఎలా నిర్ధారణ చేస్తామంటే బయాప్సీ చేయాలి. బయాప్సీ చేస్తే క్యాన్సర్ అని నిర్ధారణ అవుతుంది. సో ఇవి ఒక లైన్ ఆఫ్ టెస్ట్లు మనము క్యాన్సర్ ఉందా లేదా ఎర్లీ స్టేజ్లో కనుక్కోవడానికి. ఈ ప్రక్రియలో చాలామంది మిస్ అయిపోతూ ఉంటారు. అంటే ఏంటి, ప్రోస్టేట్ ఈ ఎంజైమ్స్ ఎక్కువ ఉన్నాయి, తర్వాత ఫాలోఅప్ టెస్ట్ చేయలేకపోయినా, లేకపోతే మళ్ళీ క్లినిక్కి రాకపోయినా, ఏ బయాప్సీ చేయకపోయినా వీళ్ళంతా ఏంటంటే నెగ్లెక్టెడ్, బాగా అడ్వాన్స్ స్టేజ్ ముదిరిపోయాక మళ్ళీ వస్తుంటారు. సో ఎప్పుడైనా స్క్రీనింగ్ చేసుకున్నప్పుడు ఆ హాస్పిటల్తో డాక్టర్తో అటాచ్మెంట్ కంటిన్యూస్గానే ఉండాలి. అదేదో ఒక్కసారి చేసుకొని ఇంట్లో ఉండేది కాదు. అలా ఇప్పుడు మనం చెప్పింది ఎలా కనిపెట్టాలన్నది చెప్పాను. నెక్స్ట్ దీనికి ఏ చికిత్సా విధానాలు ఉన్నాయి, ఎటువంటి విధానంతో మనం ట్రీట్ చేస్తున్నాము, ఇవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను.